ఏ మాట కామాటేనులా బీఆర్ఎస్ పార్టీ నుంచి షెయ్యి పార్టీలకు దునికిన ఎమ్మెల్యేల పరిస్థితి తలుసుకుంటుంటే నవ్వాలను. అయ్యో పాపం ఏం హాలత్ అయిపోయింది వీళ్ళది అని జాలి చూయించాలనో నాకే అర్థమైతలేదు. గట్లయింది అలా పరిస్థితి. ఇక షెయ్యి పార్టీల షేరికైన వంటనేమో ఎమ్మెల్యే పదవి పోతుంది. ఇక బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకుందామని చూసిరు కానీ అట్లా ఎప్పుకొని ఉన్న ఇజ్జత్ అంతా తీసుకున్నారు అన్నట్టు. ఇట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేల లలిత కళలను అసెంబ్లీల ఆఫీసర్కు చూయించుకునే పని పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి ఆడ ఏమైంది ఏంది కథ అరుచుకుందాం పారి. కారు గుర్తుతోని గెలిచి షెయ్యి పార్టీల షరీకైన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదో లోకమంతా చూస్తూనే ఉన్నది కదా. ఓ దిక్కేమో సుప్రీంకోర్టు 3 నెలలు టైం ఇచ్చే ఇట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేల పని పట్టవలసిందే అని అంటే పదవి పోతుందని తేలిపోయింది అన్నట్టే పెద్ద కోర్టు తీర్పుతోని. ఇక ఇదివరి సంది వీళ్ళకు ఊగడక్కుడక్కువానుడా ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేదందుకు ఇష్టం వచ్చిన తీర్లా నాల్క మర్రేసిర్రు. షరీక్ అయ్యేటప్పుడేమో మంచిగా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రేవంత్ అనేనే మా నాయకుడు అన్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు రాగానే అసలు మేము కాంగ్రెస్ లో లేనేలేము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని పాట అందుకున్నారు కదా. నడిమిట్ల జనాలు బుగ్గగాలని అనుకున్నారు కావచ్చు. స్పీకర్ సార్ కు లెటర్ సుత రాసిర్రు మేము కాంగ్రెస్ పార్టీలకు ఓనే అని. ఇక వీళ్ళ రాతలు చూసి జనాలకే నవ్వొచ్చిందోళ్ళ. ఓష్ని నియోజకవర్గం జనాలనే కాదు ఆఖరికి స్పీకర్ సార్ను కూడా మోసం చేసే పని పట్టుకున్నారేంది అని అనిపియదా. అందుకే బీఆర్ఎస్ లీడర్లు డైరెక్ట్ అసెంబ్లీ కాడికి పోయి ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో మీరే చెప్పుర్రా అనుకుంటా కొన్ని ఆధారాలు పట్టుకపోయిర్రు. వల్ల స్పీకర్ సార్ లేకుండే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసర్ కు ఆధారాలు చూయించుర్రు. మనం కూడా చూద్దాం ఆధారాలు. జగదీశ్వర్ రెడ్డి అన్న ఏమైందో జర చెప్పే. అసలు నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయినరు. రేవంత్ రెడ్డి ఇంట్లో సమాలోచనలు జరుగుతున్నాయి గంటల తరబడని మీ మీడియా ద్వారానే చూసినాం. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు. తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు. ఇక ఈ మాటకు తిరుగులేదు. వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నారన్న దానికి వీటిని మించిన ఆధారాలు కూడా లేవు. అంతే కదా అన్నోళ్ళ. ఎంత మంచిగా కండవాలు కప్పుకున్నారో చూడుర్రి. చేతులు కలిపి షెయ్యి పార్టీ కార్యక్రమాలకు పోయి ఇప్పుడేమో మేము ఆడికి ఓలే మాకు ఆ పార్టీతోనే సంబంధం లేదు అందులో షరీక్ గాలే అని ఎంత తీయగా అబద్ధాలు ఆడుతుర్రో కదా. అసలు పదవి కోసం గిన్ని గణం అబద్ధాలా కథకున వాడెత్తు.